అదేంటో గానీ పుట్టింటి నుంచి వెళ్ళాలి అంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా లాస్ట్ డే వచ్చేసరికి సేమ్ ఫీలింగ్. ఇంకా కొంచెం ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది. కానీ పూణే వెళ్ళాక మళ్ళీ మన నార్మల్ లైఫ్ లో సెట్ అయిపోతాం కదా. సో ఫైనల్లీ మన ఆంధ్ర వెకేషన్ అఫీషియల్లీ ఓవర్. ఎర్లీ మార్నింగ్ ట్రైన్ కాబట్టి నైట్ 2కే లేచి ఫుడ్ ప్రిపేర్ చేసుకుని లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని మార్నింగ్ 4:30కి రైల్వే స్టేషన్ కి రీచ్ అయ్యాం. కానీ ట్విస్ట్ ఏంటి అంటే ఆ రోజు మన ట్రైన్ ఏకంగా 1 hour 40 minutes లేట్. ఇంకేం చేస్తాం, రైల్వే స్టేషన్ లోనే వెయిటింగ్ అనమాట. మన బన్సీ మాత్రం అసలు ఈ టెన్షన్ ఏం పట్టించుకోకుండా ఫుల్ స్లీప్ లో ఉన్నాడు. ఇంతలో సడన్ గా నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి స్వరూప మ్యామ్ వచ్చారు. అసలు ఆల్ ఆఫ్ సడన్ మ్యామ్ ని చూసి చాలా హ్యాపీ అనిపించింది. కొంచెం సేపు కబుర్లు చెప్పుకుని ఫైనల్లీ టైం 6 అయింది. అప్పుడు వచ్చింది మన ఎల్టీటీ ట్రైన్. ట్రైన్ ఎక్కేసి అమ్మ వాళ్ళకి బై బై చెప్పేసాం. అక్కడి నుంచి మన యాక్చువల్ జర్నీ స్టార్ట్. ఇప్పుడు బిగ్గెస్ట్ టాస్క్ ఏంటి అంటే బన్సీ గారిని ఎంటర్టైన్ చేయడం. మా హస్బెండ్ అండ్ నేను కాసేపు వాడితో ఆడుకుంటూ మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేసాం. యాక్చువల్లీ కిడ్స్ తో ట్రావెల్ చేస్తున్నప్పుడు సైడ్ లో ఓవర్ బర్త్ లాంటిది వస్తే మనకి కూడా కొంచెం రిలాక్సింగ్ గా ఉంటుంది కదా. వాళ్ళు విండో నుంచి బయట వరల్డ్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే పేరెంట్స్ కి కొంచెం పీస్ టైం దొరికేస్తుంది. అలా జర్నీ కంటిన్యూ చేస్తూ ఫైనల్లీ మహారాష్ట్ర ఎంటర్ అయ్యాము. స్టేట్ మారగానే అట్మాస్ఫియర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇంకా మన పూణేకి రెయిన్ వెల్కమ్ చెప్పింది. అదేంటో రెయిన్ అవసరం ఉన్న ప్లేసెస్ లో పడదు, వద్దు అనుకున్న ప్లేసెస్ లో మాత్రం పర్ఫెక్ట్ గా అటెండెన్స్ వేస్తుంది. ఫైనల్లీ మిడ్ నైట్ కి పూణే రీచ్ అయ్యాము. అక్కడ నుంచి క్యాబ్ లో మన సొసైటీకి వచ్చాం. అండ్ వన్ బ్యూటిఫుల్ థింగ్, ఆగస్ట్ 15th కాబట్టి మన సొసైటీ గేట్స్ దగ్గర 3 color డెకరేషన్ చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. అది చూస్తుంటే ఓకే వెకేషన్ కంప్లీట్, ఇప్పుడు మళ్ళీ మన రెగ్యులర్ లైఫ్ స్టార్ట్ అని అనిపించింది. ఇలా మన ఆంధ్ర వెకేషన్ జర్నీ అఫీషియల్లీ ఎండ్ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం స్టే కనెక్టెడ్. బై గైస్.